హాయ్ ఎవ్రీవన్. మనకి కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం ఓర్పు ఉంటే చాలు ప్లెయిన్ బ్లౌజ్‌నైనా కూడా మంచి డిజైనర్ బ్లౌజ్‌గా మార్చేయొచ్చు. లాస్ట్ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. దానిలో నెక్ చుట్టూ బీడ్స్ ఎలా కుట్టాలో చూపించాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. బ్లౌజు బ్యాక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్‌గా వచ్చేసింది కదా! చిన్న చిన్న బుటీస్ వేద్దామని చూశాను. కింద ఆల్రెడీ ఒకటి వేసి చూశాను ఎలా ఉంటుందో అని. చాలా బాగుంది. అందుకే మిగతా బాడీ పార్ట్ మొత్తం బుటీస్‌తో నింపేద్దాం అనుకుంటున్నాను. ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. మార్కింగ్ వచ్చేసి సెంటర్ నుంచి మొదలుపెట్టాలి. ఒక సైడ్ నుంచి చేసామనుకోండి మనకి కరెక్ట్‌గా రాదు. మార్కింగ్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి చేసుకోవాలి. సెంటర్‌లో నేను 3 బుట్టీలు వచ్చేలాగా చూసి పెట్టుకున్నాను. మార్కింగ్ అనేది చేశాను. ఇంకా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం దూరంగా పెట్టాను. చూడండి, మళ్ళీ ఈ మూడింట్లకి మధ్యలో అంటే 2 మార్కింగ్‌లకి మధ్యలో ఇంకోటి వచ్చేలా అలా ప్లేస్ చేసుకుని వేసుకోవాలి మార్కింగ్ అనేది. పైన గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకొకటి దానికి పైన ఇంకోటి మార్క్ చేశాను. ఇప్పుడు కింద చూడండి, ఈ బుట్టీకి కింద వైపున గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి కింది వైపున ఇంకోటి వేసుకోవాలి. అలాగే 2 మార్కుల మధ్యలో ఒకటి వచ్చేలా వేసుకోవాలి. పైన గ్యాప్ వస్తే ఇంకొకటి వేసుకోవాలి. ఇలాగే చివరి వరకు వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను గోల్డ్ బీడ్స్ వేస్తున్నాను కాబట్టి దారం కూడా గోల్డ్ కలర్ దారం ఎక్కించుకున్నాను సూదికి. చూడండి, మార్క్ ఎక్కడైతే చేసామో అక్కడి నుంచి అడుగు వైపు నుంచి సూదిని పైకి తీసుకోవాలి. దీనికి ఫస్ట్ ఒక్క బీడ్ ఎక్కించుకోవాలి. ఒక పూస ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దారాన్ని కిందకి తీసేసుకోవాలి. లూజ్ అనేది లేకుండా లాక్కోవాలి దారాన్ని. మళ్ళీ సూది ఈ పక్కన పూస పక్క నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు 6 పూసలు ఎక్కించుకోవాలి. ఇప్పుడు కుట్టిన ఒక్క పూస చుట్టూ కూడా రావాలి ఈ పూసలు. 6 పూసలు అయితే చుట్టూ వస్తాయి కరెక్ట్గాను. మళ్ళీ ఎక్కడైతే పైకి తీసామో అక్కడి నుంచి సూదిని కిందకి దించేసుకోవాలి. ఈ పూసలు అనేవి కదిలిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చుట్టూ ఉండాలంటే ఇంకొక టాకా వేసుకోవాలి. ఈ పూసలకి లోపల వైపు నుంచి ఒక దారాన్ని పైకి తీసుకొని మళ్ళీ టాకా వేసుకున్నట్టు లోపలికి దించుకోవాలి. అంటే దారంతో పట్టి ఉంచాలన్నమాట. అలా వేసుకోవాలి టాకా. ఒక టాకా వేసుకుంటే సరిపోతుంది. చిన్న బుట్టియే కాబట్టి లోపల వైపున 3 వేసుకోవాలి. చూడండి, ఒక వైపున ఒక సైడ్ వేసేసాను. చాలా బాగుంది కదా! ఇటు ప్లెయిన్ వైపుకి ఇటువైపుకి చాలా తేడా ఉంది. ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. ఈ బూటీస్ కుట్టిన తర్వాత నెక్ చుట్టూ ఈ పూసలు కుట్టిన తర్వాత బ్లౌజ్ లుక్కే మారిపోయింది. ఇలాంటి చిన్న ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.